Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో మనం మహారాష్ట్ర బాంబే సిటీలో జరిగినటువంటి ఒక సివిల్ డిస్ప్యూట్ గురించి తెలుసుకున్నాం. ఈ విషయము భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దృష్టిలోకి వచ్చింది. 2 judges bench, Justice Aniruddha Bose and Hrishikesh Roy, Aniruddha Bose and Sudhanshu Durya, while dealing with the case of Samyukta Sangharsha Samiti versus the state of Maharashtra, diary number 29112 by 2021, dated 15th December 2023, held that, English వచ్చేసి, సో వారు ఏమన్నారంటే స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ బాంబే, అది అటానమస్ బాడీ అథారిటీ, వారు ప్రైవేట్ అగ్రిమెంట్స్ వాటిలో వెళ్ళటానికి పని లేదు. వారికి ప్రభుత్వం ఏది నిర్దేశించిందో రికార్డెడ్గా ఏమైతే ఉందో అదే చేయాలి, అంతేగాని వాళ్ళు అట్లా అనుకున్నారు వీటిలో అనుకున్న అవసరం లేదు. స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ, SRA అంటారు దాన్ని, వెరీ పవర్ఫుల్. గతంలో మనం వోల్గార్ టెల్లెస్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ బాంబే కేసులో చెప్పుకున్నట్టు స్లమ్ డెల్లర్స్ని సడన్గా ఖాళీ చేయించడానికి లేదు, వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇస్తేనే ఖాళీ చేయించాలి అనేటువంటిది ఆ కేసులో మనం నేర్చుకున్నాం. అలాగే బాంబేలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, బాంబే యొక్క పాపులేషన్లో, సిటీ పాపులేషన్లో 1/4 వంతు రోడ్డు మీదే ఉంటారు, పేవ్మెంట్స్ మీద ఉంటారు, పార్కుల్లో పడుకుంటారు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడుకుంటారు. బికాస్ మైగ్రెంట్ పీపుల్ ఎక్కువ, స్లమ్ ఏరియాస్ ఎక్కువ. మరి బృహత్ ముంబై స్లమ్ ఏరియాస్ డెవలప్మెంట్ అని పెట్టింది, దానికి ఒక యాక్ట్ కూడా ఉంది. ఆ యాక్ట్ పేరు ఏంటంటే మహారాష్ట్ర స్లమ్ ఏరియాస్ ఇంప్రూవ్మెంట్, క్లియరెన్స్ అండ్ రీడెవలప్మెంట్ యాక్ట్ 1971. దాని ప్రకారం ఎవరైతే వీళ్ళు స్లమ్ డెవలప్స్ ఉన్నారో అదన్నీ వేరే చోటకి మారుస్తూ ఉంటారు. అలాగా ఒక ఏరియాలో దాదాపు దే హ్యావ్ టేకెన్ అప్ అబౌట్ 75,854 స్క్వేర్ మీటర్స్ ఏరియా. 1765 మంది ఉండటానికి, ఫ్యామిలీస్ ఉండటానికి జేపీ బొరిచా మార్గ్ లోయర్ పరేర్ ఈ ఏరియాలో బిల్టప్ ఏరియా తీసుకున్నారు. ఆ ఏరియాలో 9 టవర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రారంభించారు. సో దీంట్లో యాక్ట్లో క్లియర్గా ఏముందంటే, ఈ యొక్క బెనిఫిషియరీస్ ఉంటారు కదా, వారు తమకు నచ్చినటువంటి కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళతో చేయించుకోవచ్చును అనేటువంటి క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ప్రకారము ఈ యొక్క ఫస్ట్ ఏక్తా మహారాష్ట్ర ఒక సొసైటీ ఫామ్ అయింది. ది సొసైటీ ఈజ్ శ్రామిక్ ఏక్తా కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్. సో వీరంతా కలిసి ఈ స్లమ్ డెవలపర్స్ తరఫున వీళ్ళంతా ఏం చేశారంటే లోఖండ్వాలా కటారియా కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళతో కన్స్ట్రక్షన్కి MOU చేసుకున్నారు. సో ఈ స్లమ్ డెవలపర్స్ తరఫున ఈ యూనియన్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తుంటారు. మొత్తానికి కన్స్ట్రక్షన్ కటారియా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. మొత్తం 9 టవర్స్, 1760 మంది టవర్, ABCDEFGH లాగా 9 రైట్. కానీ 4 అయ్యేటప్పటికే 470 మించి చేరేటప్పటికే డిస్ప్యూట్స్ వచ్చినాయి. కన్స్ట్రక్షన్ బాగాలేదని, అది చేయలేదు, వేరే వాడికి ఇస్తే పోయేదని, రకరకాల కారణం మీకు తెలిసే ఉంటుంది. ఈ లోపల ఇంకొక యూనియన్ పుట్టుకొచ్చింది, అదే ఇప్పుడు మన కేసు వేసింది. ఇది సంయుక్త సంఘర్ష సమితి. వాళ్ళు వచ్చి సో ఇట్లా కాదు, మేము ఎక్కువ ఉన్నా, మాకు ఇంకోళ్ళు కావాలంటే మొత్తానికి ఇతను ఏం చేశాడు, అయ్యా నాకు అగ్రిమెంట్, కటారియా వాళ్ళు నాకు అగ్రిమెంట్ ఇచ్చారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు అని సివిల్ కోర్టుకి వెళ్ళారు. సివిల్ కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ కావాలన్నారు. సో కోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఇంజక్షన్ ఆర్డర్, ఈ గొడవలు ఎందుకని మొత్తానికి ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. కేసు డిస్మిస్ అయిపోయింది. సో ఆ కాంప్రమైజ్లో కండిషన్స్ రాసుకున్నారు వాళ్ళు, ఏది మాకు పలానా టవర్స్ కట్టించి మాకు ఇవ్వాలి అని చెప్పి. నెక్స్ట్ GHI వాళ్ళకి కావాలన్నారు. కానీ ఇది లాటరీ సిస్టమ్, అలాట్మెంట్ వచ్చేటప్పటికి ఎవరికి వచ్చినప్పటికీ లాటరీ సిస్టంలో పడుతుంది. ఎవరికి వస్తే వాళ్ళు ఆ పర్టికులర్ ఫ్లాట్ ఆక్యుపై చేసుకోవాలి. ఇక్కడ తగాదా వచ్చింది. మరి ఏం చేయాలి?
ఈ తగాదా వచ్చినప్పుడు ఈ కొత్తగా వచ్చిన సంయుక్త సంఘర్ష సమితి ఇది మాది, మా వాళ్ళందరికీ DEF ఇచ్చేయండి అంటే వాళ్ళు ఒప్పుకోవాలి. ఓనర్ కూడా ఈ కన్స్ట్రక్షన్ కూడా ఇదేంటి అట్లా ఈ గ్రూపు ఆ గ్రూప్ అయితే ఇబ్బంది అయిపోతామని చెప్పి వన్స్ అగైన్ ద మ్యాటర్ వాజ్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ది హైకోర్ట్. అల్టిమేట్గా ఈ జర్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు క్లియర్గా స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ చెప్పింది, దిస్ ఈజ్ అ ప్రైవేట్ అగ్రిమెంట్. నో డౌట్ వాళ్ళిద్దరూ తగాదా పడ్డారు, 2 యూనియన్స్ అయ్యారు, వాళ్ళిద్దరు రాజీ పడ్డారు కోర్టులో. రాజీ పడినంత మాత్రాన వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు. స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ఇస్ అన్ అథారిటీ, ఇండిపెండెంట్ బాడీ. సో మీరు ఎవరైతే మన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఆ యూనియన్ చెప్పారు ఈ యూనియన్ చెప్పారు అని చెప్పి చేయటానికి లేనే లేదు. ప్రైవేట్ అగ్రిమెంట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ బిఫోర్ ద కోర్ట్. Simple. Private agreement cannot be accepted. Second, some development authority, rehabilitation authority, you are an independent body. So you have to act according to the norms and conditions. So దీంట్లో నామ్స్ ఏంటి, కటారియా కన్స్ట్రక్షన్తో కట్టించుకోవాలన్నారు. ఆ దాంట్లో ఎవరికి మనకు చీటీ ఎవరికి వస్తే వాడికి అన్నారు, అదే చేయండి, అంతేగాని వాళ్ళని అడిగారు మీరు చేస్తే ఎట్లా, ఇది కరెక్ట్ కాదు అని గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే Slum Rehabilitation Authority. So please remember, it is an authority and it has to act on its own terms, not on the private arrangements. Right? బయట మీరు ఎన్నో చేసుకోవచ్చు, కానీ రికార్డెడ్గా చేయటానికి లేదు అనేటువంటిది సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. కాబట్టి ఈ జడ్జిమెంట్ మనకి అప్పుడప్పుడు ఉపయోగపడవచ్చు, అందుకనే ఈ వీడియో చేశాను. దయచేసి ఈ కేసులా మీరు ఒకసారి చదవండి, చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధన్యవాదాలు.